మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజు అయితే శ్రీకాకుళం జిల్లాలోని అయితే కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి అయితే గ్రీవెన్స్ సెల్లోని ఈరోజు సంవత్సరంన్నర అయిపోతున్నప్పుడు కూడా జీవో ఇచ్చినప్పుడు కూడాను వాళ్ళకి పదోన్నతులు అయితే దక్కలేదంటూ గ్రేడ్ 2 నుంచి కూడా ఉన్నటువంటి ఆఫీస్ అధికారులు కూడా అందరూ కూడా ఏఎన్ఎంలు అందరూ కూడా ఈరోజు అయితే కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చారు. అయితే అసలు సమస్య ఏంటి మొత్తాన్ని కూడా వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత సంవత్సరంన్నర అయింది సార్ గవర్నమెంట్ జీవో ఇచ్చి పదోన్నతులు కల్పించమని. ఆల్రెడీ మావన్నీ కూడా సంవత్సరంన్నర బట్టి మేము తిరుగుతూనే ఉన్నాము. అవన్నీ క్లియరెన్స్ అయిపోయి మాకు గత నెల 30వ తారీఖుని మేడం డేట్ కూడా అనౌన్స్ చేశారు. అనివార్య కారణాల వల్ల డేటు వాయిదా పడింది. మాకు కమిటీ వేశారు కలెక్టర్ గారు, కమిటీ తీర్మానం కూడా ఇచ్చింది. అయినా కూడా ఇప్పటికీ డేట్ ఫిక్స్ అవ్వలేదు సార్. ఇంకను మాకు ఈ రోజు ఎలా అయినా మేము కలెక్టర్ గారి దగ్గర నుంచి మా రిప్రజెంటేషన్ ఇచ్చి డేట్ని మేము ఎలాగైనా అనౌన్స్ చేసుకుని వెళ్దామని సార్ కలవడానికని వచ్చాం. అన్ని జిల్లాల్లో అయిపోయి మా ఒక్క జిల్లా శ్రీకాకుళం జిల్లా మాత్రం ఉండిపోయింది అవ్వకుండా. అందుకని ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ గారికి ఎలాగైనా మా వినతి పత్రాన్ని సమర్పించి మేము డేట్ని తీసుకొని వెళ్దామని కలెక్టర్ సార్ని కలవడానికని వచ్చామండి ఇక్కడికి. నా పేరు అరుణ సార్. నేను హెల్త్ సెక్రటరీగా పనిచేస్తాను. మాకు 1 year అవుతుంది సార్. మాకు ఈ లిస్ట్ పెట్టేసి మాకు 154 మంది పోస్టులు సార్. మొత్తం 154 సార్. 154 మంది కూడా ఇప్పటివరకు మాకు లిస్ట్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారు సార్. డేట్ కూడా ఇచ్చారు. ఇచ్చి మాతో పాటుగా మాకంటా వెనకబడిన జిల్లాలు కూడా విజయనగరం డిస్టిక్, విశాఖపట్నం కూడా ఇచ్చేసారు సార్. మాకు మాత్రం వెనకబడి మేము ఉండిపోయాం సార్. ఎందుకంటే మా కమిటీ కూడా వేశారు. కమిటీ కూడా తీర్మానం ఇచ్చి కమిటీ కూడా బాగానే ఉంది, ప్రాబ్లం లేట్లేదని చెప్పి సార్ మాకు డేట్ మాత్రం ఇంకివ్వలేదు సార్. డేట్ కోసం మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం సార్. ఇప్పుడు డేట్ ఇస్తే మాకు ప్రమోషన్లో మేము అందరం కూడా ఇది అవుతామనేసుకొని అనుకుంటున్నాం సార్. అంటే మాకు లాస్ట్ మంత్ 30వ తేదీన మాకు కౌన్సిలింగ్ చేస్తామని డేట్ కూడా ఇచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. అంటే వాయిదా వేశారు, తర్వాత చేస్తామని. కానీ రేపటికి మళ్ళీ నెల రోజులు అవుతుంది, ఎంతవరకు మళ్ళీ మాకు డేట్ ఇవ్వలేదని చెప్పేసి మేము మళ్ళీ ఒకసారి కలెక్టర్ గారిని కలవడానికని వచ్చాం. పేరు రవణం సార్. మాది రణస్థలం మండలం సార్. మాది నేను హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్నాను సార్. మాకు గత సంవత్సరం అక్టోబర్ నెలలో అనమాట సంవత్సరంన్నర అయింది సార్ ఈ జీవో వచ్చి. హెల్త్ సెక్రటరీ నుంచి మాకు ప్రమోషన్ లిస్టులో మేము ఉన్నాం సార్. 154 పోస్టులు శ్రీకాకుళం జిల్లాకు తీశారు సార్. ఈ 154 మందిని కూడా చాలా సఫర్ అవుతున్నాం సార్. అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రమోషన్లు అయితే అయిపోయేవి. అందరూ శాలరీస్ కూడా తీసుకున్నాం సార్. ఈ సంవత్సరంన్నర శాలరీస్ కూడా మేము నష్టపోయాము. ఇప్పుడు కూడా మాకు ఏ విధమైన సహాయం కూడా లేదు సార్. అందుకని చెప్పేసి ఈ కలెక్టర్ ఆఫీస్కి వచ్చాం సార్. కలెక్టర్ గారిని కలిసి మా సమస్యలన్నీ తీరుస్తారని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము సార్. మాకు మా సమస్యల మీద ఒక కమిటీ కూడా వేశారు సార్. ఆ కమిటీ తీర్మానం కూడా ఇచ్చింది. అయినా సరే మా సమస్య ఎందుకు సమస్యగానే ఉండిపోయింది సార్. మేము చాలా బాధపడుతున్నాం సార్. మా కుటుంబాలను కూడా బాధపడతాం. మేమే కాదు సార్, మా కుటుంబాలను కూడా బాధపడుతున్నాం సార్. మా భర్త పిల్లలతో మేము ఎంతో వేదన పడుతున్నాం సార్. అందుకే కలెక్టర్ గారు దయించి మా అందరికీ కూడా మాకు ప్రమోషన్ లిస్టు వేగంగా ఈరోజు రేపని అంటే వాయిదాలు వేయకుండా మేము వచ్చిన వెంటనే డేట్ డిక్లేర్ చేస్తారని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటాను సార్. వార్డు సచివాలయంలో హెల్త్ వర్కర్గా పనిచేస్తున్నాను సార్, హెల్త్ సెక్రటరీగా. మేము ఇక్కడ పదోన్నతుల గురించి వచ్చాము సార్. ఆల్రెడీ మా లిస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది సార్. మాకు ఇవ్వాల్సిన ప్రమోషన్స్ కొంత జాప్యం జరుగుతుంది. లాస్ట్ మంత్ అయితే మా ప్రమోషన్లు వెబ్ కౌన్సిలింగ్ కూడా డేట్ ప్రకటించారు సార్. కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడడం జరిగింది. ఫర్దర్ డేట్ మాకు ఇప్పిస్తారని కలెక్టర్ గారిని కలవడానికి ఇంత దూరం వచ్చాను సార్. అందరమని మా ప్రాబ్లం అది సార్. నేను విలేజ్ హెల్త్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మా సోదరులు చెప్పినట్టుగా 1 year ఇంకా దాటి మాకు ప్రమోషన్ రావాల్సి ఉంది, లేట్ అవుతుందండి. మాకు న్యాయం జరగాలని అందరము కూడా కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అలాగే డిఎంఎండ్హెచ్ఓ గారి ఆఫీస్కి వచ్చి చాలాసార్లు కలిసి వెళ్ళామండి. ఇస్తామని చెప్తున్నారు, లేట్ అవుతుందండి. దయచేసి ఎవరికి కూడా ఏ జిల్లా అధికారులకు మా ఏఎన్ఎంస్ ఎవ్వరము కూడా వ్యతిరేకులం కాదండి. మేము వ్యతిరేకంగా ఎవరికీ లేము. మాకు న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నామండి. దయచేసి మా యందు దయ ఉంచి ఈ ప్రమోషన్స్ని తొందరగా మాకు కల్పిస్తారని కోరుకుంటున్నామండి. నా పేరు మురళి, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా బాధ్యుడిని, అలాగే సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడిని కూడా. ఈరోజు ఈ హెల్త్ సెక్రటరీలు ప్రమోషన్లు ఏఎన్ఎంలుగా రావడానికి 15 నెలల కాలం అయ్యింది. ఈ జిల్లాలో 15 రోజుల క్రితం డేట్ కూడా ఇవ్వడం జరిగింది వెబ్ కౌన్సిలింగ్ అని. అయినప్పటికీ
ఒక చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చి 15 రోజులైంది. అయినప్పటికీ చేయట్లేదు, ప్రమోషన్లు ఇవ్వట్లేదు. ఈరోజు కలెక్టర్ గారిని కలిసిన తర్వాత కలెక్టర్ గారి వైఖరి పెట్టి ఈరోజు ఈవినింగ్ మా కార్యాచరణ అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రమోషన్లు ఇచ్చినంత వరకు ధర్నా కార్యక్రమాలు అయితేనేమి, ఎమ్మెల్యేలను కలవడం అయితేనేమి, మంత్రులను కలవడం అయితేనేమి, ఈ ప్రమోషన్లు వచ్చినంత వరకు ఈ కార్యక్రమం కంటిన్యూగా ఉంటుంది. కాబట్టి కలెక్టర్ గారు దయతలిచి ప్రమోషన్లను అర్జెంటుగా ఇప్పించవలసిందని యూనియన్ తరఫున కోరుచున్నాం. చూశారు కదా, అంటే దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదంటూ వీళ్ళ వైఖరి అయితే ఈరోజు కనబడుతుంది. సో వీళ్ళకైతే ప్రమోషన్స్ పదోన్నతిగా అయితే జీవో వచ్చినప్పటికి కూడాను సంవత్సరాల సమయం పడుతున్నప్పుడు కూడాను వీళ్ళ తాలూకా కష్టాలను ఎవరు పట్టించుకోవట్లేదు అంటూ అయితే ఈరోజు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.